హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఒక నేరం జరిగిన తర్వాత పోలీసులు నేరస్తుని పట్టుకోవడానికి రకరకాల పద్ధతుల్లో రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేరస్తుడికి సంబంధించిన మొబైల్ ఫోన్, ల్యాండ్ ఫోన్ లేదా లొకేషన్ ఆధారంగా, అలాగే అతనికి సంబంధించిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు లేదా కుటుంబ సభ్యుల్ని విచారించి, బంధువుల్ని, ఫ్రెండ్స్ని విచారించి, వేలిముద్రల సహాయంతో, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సహాయంతో, లై డిటెక్టర్ సహాయంతో, లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో రకరకాల పద్ధతుల్లో కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి హంతకుడి వద్దకు చేరుకోగలుగుతారు, నేరస్తుడిని పట్టుకోగలుగుతారు. కానీ ఒక హంతకుడు 20 సంవత్సరాలుగా పోలీసులకి పట్టుబడలేదు. ఆ హంతకుడు తన ఉనికిని, తన నేరానికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ చెరిపేసి 20 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు. కానీ పోలీసులు 20 సంవత్సరాల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆ హంతకుడిని పట్టుకోగలిగారు. మరి పోలీసులు ఆ హంతకుడిని ఎలా పట్టుకున్నారు, ఏ ఆధారంతో, ఏ సాక్ష్యంతో, ఎలా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ నిజమైన కథ, ఈ నిజమైన సంఘటన ఎయిర్ ఫోర్స్లో పనిచేసే ఒక ఉద్యోగిది. ఆ ఉద్యోగి పేరు వినోద్ శర్మ. వినోద్ శర్మ ఆగ్రాకి చెందినవాడు. ఆగ్రాలో పుట్టి పెరిగాడు. 2000 సంవత్సరం 2000లో వినోద్ శర్మ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా రకరకాల ప్రదేశాల్లో పనిచేశాడు. జమ్మూ కాశ్మీర్లో కొంతకాలం పాటు, ఆ తర్వాత యూపీలో, ఆ తర్వాత కర్ణాటకలో, ఇలా రకరకాల ప్రదేశాల్లో పనిచేసి చివరికి గుజరాత్కి చేరుకున్నాడు. గుజరాత్లో గాంధీనగర్లో ఒక ఇంట్లో అద్దెకుంటూ ఎయిర్ ఫోర్స్లో పనిచేసుకుంటూ ఉండేవాడు. అదే గాంధీనగర్లో ఊర్మిళ జాదవ్ అనే ఒక మహిళ ఉండేది. ఆ మహిళకి పెళ్ళైంది, 2 ఆడపిల్లలు. కానీ ఆ మహిళ భర్త, అంటే ఊర్మిళ భర్త, కొన్ని కారణాల రీత్యా ఊర్మిళని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఊర్మిళకి వినోద్ శర్మకి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. వినోద్ శర్మ ఊర్మిళతో నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీ 2 ఆడపిల్లల్ని నా పిల్లల్లా చూసుకుంటానని చెప్పడంతో ఊర్మిళ సంతోషం ఒప్పుకుంది. ఆ తర్వాత వినోద్ శర్మ, ఊర్మిళ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత వినోద్ శర్మకి మరో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ 2 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి మళ్ళీ తిరిగి గుజరాత్కి చేరుకున్నాడు. ఈ క్రమంలో వినోద్ శర్మకి తను సంపాదిస్తున్న జీతం సరిపోవట్లేదు. దాంతో భార్య ఊర్మిళ, ఏమండి మీరు ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టండి, గుజరాత్ డైమండ్స్ వ్యాపారానికి పెట్టింది పేరు, మీరు కూడా ఏదైనా వ్యాపారం చేశారంటే మనకి లాభాలు వస్తాయని చెప్తే వినోద్ శర్మకి ఊర్మిళ ఇచ్చిన సలహా నచ్చింది. దాంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సూరత్కి వెళ్ళారు. సూరత్ మన దేశంలోనే డైమండ్స్ వ్యాపారానికి పెట్టింది పేరు. వినోద్ శర్మ కూడా బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. సూరత్లోని ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు. కింద ఓనర్స్ ఉండేవాళ్ళు. పైన ఫస్ట్ ఫ్లోర్లో వినోద్ శర్మ, భార్య ఊర్మిళ, 3 పిల్లలతో ఉండేవాడు. ఇంటి ఓనర్కి కూడా డైమండ్స్ వ్యాపారం ఉంది. ఏదైతే డైమండ్స్ వ్యాపారం ఉందో తన కంపెనీలో పనిచేసే కొంతమంది స్టాఫ్ వ్యాపారం పని నిమిత్తం ఇంటి ఓనర్ దగ్గరికి వస్తూ ఉండేవారు. ఆ స్టాఫ్లో ఒకతనితో ఊర్మిళ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఈ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, ఈ రహస్యం ఎంతో కాలం పాటు దాగదు. ఒకరోజు వినోద్ శర్మకి తెలిసింది, కనిపెట్టేశాడు. ఆ స్టాఫ్ చెందిన యువకుడు తన బెడ్రూమ్ నుంచి, తన ఇంటి నుంచి బయటకు వస్తుండడం వినోద్ శర్మ చూశాడు. తన భార్య ఊర్మిళని నిలదీశాడు. మొదట్లో బుకాయించింది. ఆ తర్వాత వినోద్ శర్మ తన భార్యను నిలదీసి ఇద్దరు గొడవ పడ్డారు. ఈ గొడవలో వినోద్ శర్మ భార్య ఊర్మిళ గొంతు పిసికాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న ఒక రాడ్ తీసుకుని భార్య ఊర్మిళ తల మీద కొట్టేసరికి ఊర్మిళ రక్తపు మడుగులో కింద పడిపోయి చనిపోయింది. ఆ టైంలో 2 ఆడపిల్లలు ఇంట్లో లేరు, నానమ్మ దగ్గర ఉన్నారు. సంవత్సరం వయసున్న వినోద్ శర్మ కొడుకు ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత వినోద్ శర్మ తన సంవత్సరం వయసున్న కొడుకుని తీసుకున్నాడు. తనకు సంబంధించిన డాక్యుమెంట్స్, పేపర్లు, తనకు సంబంధించిన వస్తువులు వీటిని అన్నింటినీ తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అక్కడ రైలు ఎక్కి ఆగ్రా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఇంటి ఓనర్ ఏదో పని నిమిత్తం వినోద్ శర్మ పోర్షన్కి వచ్చాడు. తలుపు కొట్టాడు. కానీ ఇంట్లో నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి రక్తపు మడిగలో పడి ఉన్న ఊర్మిళను చూసి భయంతో కేకలు వేశాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చారు. కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో పోలీసుల సస్పీషియస్ అనుమానం భర్త అయిన వినోద్ శర్మ మీదకి మళ్ళీపోయింది. ఎందుకంటే వినోద్ శర్మ ఇంట్లో లేడు. దాంతో పోలీసులు వినోద్ శర్మ కోసం గాలింపులు మొదలుపెట్టారు. వినోద్ శర్మ సంబంధించిన ఫోన్ నంబర్ ఆధారంగా వీటన్నిటితో పోలీసులు ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలో అన్ని కోణాల్లో చేశారు. ఇంట్లో దొరికిన కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం వినోద్ శర్మ ఆగ్రాకి చెందినవాడు, ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడన్న సంగతి పోలీసులకు తెలిసింది.
పోలీసులు ఒక బృందం ఆగ్రాకి వెళ్ళింది. ఆగ్రా వెళ్ళి నిఘా పెట్టింది. వినోద్ శర్మ ఆగ్రాకి వస్తాడేమో పట్టుకుందామని వేచి చూసింది. కానీ వినోద్ శర్మ ఆగ్రాలో కూడా దొరకలేడు. విచిత్రంగా పోలీసులు వినోద్ శర్మ ఇంటికి వెళ్తే ఇంట్లో వినోద్ శర్మ ఫోటో కూడా దొరకలేదు. పోలీసులకి వినోద్ శర్మ ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఇంటి ముందర ఏదో కొన్ని వినోద్ శర్మ ఇలా ఉంటాడని చెప్పడం తప్పితే పోలీసులకి వినోద్ శర్మ ఎలా ఉంటాడు ఏంటన్న సంగతి తెలియదు. పోలీసులు రకరకాల కోణాల్లో విచారించారు. ఎయిర్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్ళారు. అంతకుముందు పనిచేసిన దాంట్లో అక్కడ విచారించారు. బంధువుల్ని, ఫ్రెండ్స్ని విచారించారు. వినోద్ శర్మ ఎవరికైనా ఫోన్ చేస్తాడని నిఘా పెట్టారు. బంధువులకి, కొంతమంది ఫ్రెండ్స్ మీద నిఘా పెట్టారు. కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఫోన్ రాలేదు. ఎటువంటి సస్పీషియస్ సాక్ష్యం కానీ క్లూ కానీ పోలీసుల వద్ద దొరకలేదు. పోలీసులు ఎన్ని కోణాల్లో విచారించాలో అన్ని కోణాల్లో విచారించారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఆగ్రాలో కూడా వినోద్ శర్మ దొరకలేదు. నెమ్మదిగా కాలం గడిచింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ వినోద్ శర్మ ఎక్కడుంటాడు ఏంటన్న సంగతి గుజరాత్ పోలీసులు తెలుసుకోలేకపోయారు. అలా క్రమంగా వినోద్ శర్మ కేసు కూడా గుజరాత్ పోలీసులు మర్చిపోయారు. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ఊర్మిళ హత్య డిసెంబర్ 24, 2004 సంవత్సరంలో జరిగింది. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. 2024 వచ్చేసింది. గుజరాత్కి కొత్తగా ఒక కెప్టెన్ పోలీస్ కమిషనర్ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో మన దేశంలో ఉన్న ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో జరిగిన కేసులు, అన్సాల్వ్డ్ ఉన్న కేసులన్నింటినీ లేటెస్ట్ టెక్నాలజీతో సాల్వ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే కొత్తగా గుజరాత్ పోలీస్ కమిషనర్గా వచ్చిన ఆఫీసర్ గుజరాత్లో పెండింగ్లో ఉన్న కేసులు, అన్సాల్వ్డ్ ఉన్న కేసులన్నింటినీ బయటకు తీసి సాల్వ్ చేయడానికి ప్రయత్నించడని హుకుం జారీ చేశాడు. ఒక ప్రత్యేకమైన పోలీసుల టీం ఏర్పాటు చేశాడు. వాళ్ళ దృష్టికి ఊర్మిళ మర్డర్ కేసు వచ్చింది. భర్త వినోద్ శర్మ 20 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్నాడా? అసలు 20 సంవత్సరాలుగా పోలీసులు పట్టుకోలేకపోయారా? ఈ కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించడని కొత్తగా వచ్చిన కెప్టెన్ చెప్పాడు. ప్రత్యేక పోలీసుల టీం ఊర్మిళ మర్డర్ కేసు మీద దృష్టి సారించింది. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. పోలీసులకు వినోద్ శర్మ ఎలా ఉంటాడో కూడా తెలియదు. అసలు ఈ 20 సంవత్సరాల్లో వినోద్ శర్మ బతుకున్నాడో చనిపోయాడో అన్న సంగతి కూడా తెలియదు. దాంతో పోలీసులు కేసును మళ్ళీ తిరగదోడారు. వినోద్ శర్మకు సంబంధించిన రికార్డులో ఉన్న ఫోను, ల్యాండ్ ఫోను, అలాగే బ్యాంకు డీటెయిల్స్ ఇలా అన్నీ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ ఈ 20 సంవత్సరాల కాలంలో వినోద్ శర్మ తిరిగి గుజరాత్కి ఏమైనా వచ్చుంటాడా అన్న కోణంలో బంధువుల్ని, కొంతమంది స్నేహితుల్ని వీళ్ళందరినీ విచారించారు. కానీ వినోద్ శర్మ ఎవరితోనూ కాంటాక్ట్లో పెట్టుకోలేదు. ఎవరికి దగ్గర వినోద్ శర్మకు సంబంధించిన వివరాలు ఏవీ లేవని తెలిసిందే. పైగా వినోద్ శర్మ ఎలా ఉంటాడో కూడా పోలీసులు తెలియదు. మరి ఏ వినోద్ శర్మనని పోలీసులు గాలిస్తారు? దాంతో సోషల్ మీడియాలో కూడా వినోద్ శర్మ ఎంతమంది ఉన్నారని పోలీసులు జల్లెడవి పట్టారు. కానీ మన దేశంలో వినోద్ శర్మ అనేది కామన్ పేరు. దేశవ్యాప్తంగా ఎంతోమంది వినోద్ శర్మలు ఉన్నారు. దాంతో పోలీసులు దేశవ్యాప్తంగా అయితే చాలామంది ఉంటారు కాబట్టి ముఖ్యంగా గుజరాత్, ఆగ్రా, యూపీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతమంది అయితే వినోద్ శర్మలు ఈ పేరు పెట్టుకున్నారో అని సోషల్ మీడియాలో అంతా గాలింపు మొదలుపెట్టారు. కొంతమంది వినోద్ శర్మలు పోలీసుల దృష్టికి వచ్చారు. కానీ వాళ్ళని విచారిస్తే ఆ వినోద్ శర్మకి ఈ వినోద్ శర్మకి ఎటువంటి సంబంధం లేదని తెలియదు. వాళ్ళ నేపథ్యం వేరు, వాళ్ళ కుటుంబ చరిత్ర వేరు అని పోలీసుల దృష్టికి వచ్చింది. మరి వినోద్ శర్మని ఎలా పట్టుకోవాలి? బ్యాంకు ఖాతాలు, ల్యాండ్ ఫోను, మొబైల్ ఫోను వీటిని అన్నింటినీ గాలించారు. సోషల్ మీడియాలో గాలించారు. టెలిఫోన్ డైరెక్టర్లు ఎంతమంది వినోద్ శర్మల పేర్లు ఉన్నాయి వాటిని అన్నింటినీ జల్లెడ పెట్టారు. కానీ పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. వినోద్ శర్మ ఎలా ఉంటాడో ఏంటన్న సంగతి తెలియదు. పోలీసులు డైలమాలో పట్టారు. అప్పుడే ఒక పోలీస్కి ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ వినోద్ శర్మ బతికుంటే 2020లో మన దేశంలో కరోనా వచ్చింది. ఎంతోమంది కరోనాతో చనిపోయారు. కరోనా భయంతో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఒకవేళ వినోద్ శర్మ బతికుంటే వినోద్ శర్మ కూడా వ్యాక్సిన్ తీసుకుని ఉంటాడు. కాబట్టి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వ్యాక్సిన్ పోర్టల్లో వెతికితే అందులో నమోదు చేసుకుంటారు. కాబట్టి అందులో వినోద్ శర్మ ఏమైనా దొరుకుతాడేమో అన్న ఐడియా పోలీసులకు వచ్చింది. దాంతో వ్యాక్సిన్ పోర్టల్ని వెతకడం మొదలుపెట్టారు. వెతుకుతున్నారు. కొంతమంది వినోద్ శర్మలు కనిపించారు. వాళ్ళని విచారిస్తే ఎటువంటి సంబంధం లేదని తెలియంది. ఇక పోలీసులు ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో ఒక పేరు కనిపించింది, చిత్ర వినోద్ శర్మ అని. సర్లే, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఈ చిత్ర వినోద్ శర్మను కూడా విచారిద్దాము. చిత్ర అన్నది బహుశా భారీ పేరు ఉండొచ్చు. తన భర్త వినోద్ శర్మ అయి ఉంటే చిత్ర వినోద్ శర్మని పెట్టుకుని ఉండొచ్చు అని పోలీసులు అనుకున్నారు. ఆ వ్యాక్సిన్ సర్టిఫికెట్లో మొబైల్ నంబర్ ఉంది, ఇంటి అడ్రస్ కూడా ఉంది. ఎక్కడ అని ఇంటి అడ్రస్ చూస్తే ఫతేహాబాద్ అని ఉంది. ఫతేహాబాద్ ఆగ్రాకి దగ్గరలోనే ఉంది.
దాంతో పోలీసులకి ఒక చిన్న ఆశ లాంటిది చిగురించింది. ఎందుకంటే వినోద్ శర్మ ఆగ్రా ప్రాంతానికి చెందినవాడు. సరే అని అడ్డసాధారణంగా గుజరాత్ పోలీసులు ఫతేహాబాద్కు వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. కానీ సివిల్ డ్రెస్లో మఫ్టీలో చిత్ర వినోద్ శర్మ ఇంటికి వెళ్ళారు. ఏదో జనాభా లెక్కలు లేదా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వీటినన్నింటినీ అమలు చేసే ఒక సామాజిక కార్యకర్తలాగా చిత్ర వినోద్ శర్మ ఇంటికి వెళ్ళారు. ఇంట్లో చిత్ర ఉంది. మీ పేరేంటని అడిగితే చిత్ర తన పేరు చెప్పింది. మీ భర్త పేరు ఏంటని అడిగితే నా భర్త పేరు వినోద్ శర్మ అని చెప్పింది. సరే మీకు ఎంతమంది పిల్లలంటే 2 పిల్లలు, ఒక బాబు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి వయసు 24 సంవత్సరాలు చెప్పింది. మీ ఆయన ఏం చేస్తుంటే మా ఆయనకి ఒక కిరాణా దుకాణం ఉంది అని చెప్పింది. మీరెవరంటే మేము ఇలాగే ప్రభుత్వంకి సంబంధించిన సామాజిక కార్యకర్తలు, ఇలా జనాభా లెక్కలు అలాగే ప్రభుత్వ పథకాలని అమలు చేయడానికి వాటి ఉపయోగాలు చెప్పడానికి మేము ఇంటింటికి తిరుగుతూ వివరాలన్నీ సేకరిస్తామని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పారు. కానీ చిత్రకి వీళ్ళు మఫ్టీలో ఉన్న పోలీసులన్న సంగతి తెలియదు. సరే పనిలో పనిగా మీ భర్తకి కిరాయి దుకాణం ఉంది కదా, మా ప్రభుత్వ పథకాలు ఏవైనా మీకు ఉపయోగపడతామేమో, మీ భర్తతో కూడా మేము మాట్లాడతామంటే దాందే ఉంది, నా భర్త కిరాయి దుకాణం పక్కనే ఉందని చిత్ర తన భర్త కిరాణా దుకాణానికి తీసుకెళ్ళింది. ఆ కిరాణా దుకాణంలో మధ్య వయస్కుడు కూర్చొని ఉన్నాడు. అతని పేరే వినోద్ శర్మ. మఫ్టీలో ఉన్న పోలీసులు వినోద్ శర్మతో మాట్లాడారు. ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు, మేము ఇలా ప్రభుత్వం నుంచి ఓ సామాజిక కార్యకర్తలా వచ్చాము, ఈ వివరాలు ఇవన్నీ సేకరిస్తున్నామని మాటల్లో పెట్టారు. వినోద్ శర్మ దగ్గర నుంచి అన్ని వివరాలు అవన్నీ సేకరించారు. కానీ పోలీసులకి ఈ వినోద్ శర్మనే 20 సంవత్సరాల క్రితం హత్య చేసిన వినోద్ శర్మ అన్న గ్యారెంటీ ఏంటి? ఎందుకంటే పోలీసుల దగ్గర వినోద్ శర్మ ఎలా ఉంటాడో తెలియదు, ఒక ఫోటో కూడా లేదు. సరే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పిన తర్వాత ఒక పోలీస్కి ఒక ఐడియా వచ్చింది. ఇక్కడే ఒక పోలీసు సమయస్ఫూర్తితో తెలివితో ప్రవర్తించాడు. వివరాలన్నీ అడిగి తిరిగి వెళ్ళిపోతూ ఆ పోలీసు వెనక్కి తిరిగి వినోద్ శర్మతో మిమ్మల్ని ఒక మాట అడగనా అని అంటే వినోద్ శర్మ అడగండి అన్నాడు. మీరు ఆ వినోద్ శర్మనే కదా 20 సంవత్సరాల క్రితం సూరత్లో మీ భార్యను చంపింది అని వినోద్ శర్మ ముఖంలో సూటిగా చూడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మఫ్టీలో ఉన్న ఈ పోలీసు ఈ మాట అనేసరికి వినోద్ శర్మ ముఖంలో రంగులు మారిపోయాయి. పోలీసులకి అది చాలు కనిపెట్టడానికి. ఆ వినోద్ శర్మనే ఈ వినోద్ శర్మ అని పోలీసులు ఈజీగా గుర్తించారు. గుజరాత్ పోలీసులు వినోద్ శర్మ దగ్గరకు వచ్చి చేయి పట్టుకుని, మేము గుజరాత్ పోలీసులము, 20 సంవత్సరాలుగా నువ్వు తప్పించుకు తిరుగుతున్నావు, ఇక నీ ఆట కట్టు, పద స్టేషన్కి అనేసరికి మొదట్లో వినోద్ శర్మ తనకేమీ తెలియదు, మీరు పొరపాటు పడుతున్నారు, ఆ వినోద్ శర్మని నేను కానదని బుకాయించాడు. ఇంతలో చిత్ర, అదేంటండి మీరు నాతో సూరత్లో పనిచేశారని చెప్పారు కదా అని అడిగేసరికి వినోద్ శర్మ తన భార్య వైపు ఒక వెర్రి చూపు చూశాడు. ఆ తర్వాత ఇక చేసేదేవి లేక తన భార్య ముందరే, అవును ఆ వినోద్ శర్మని నేనే, 20 సంవత్సరాల క్రితం నా భార్య ఊర్మిళని నేనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఏంటి ఎలా జరిగిందంటే, నాకు తెలుసు పోలీసులు నన్ను పట్టుకోవడానికి ఇంటికి వస్తారు, నా కోసం గాలిస్తారని, అందుకే నేను పేపర్లలోనూ ఇంటర్నెట్లోనూ సెర్చ్ చేశాను, సినిమాలు అవన్నీ చూశాను, దాని ప్రభావంతో నేను ఒక విషయానికి వచ్చాను, నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక నేరస్తుడికి శత్రువు అతని ఉనికే, అందుకే నాకు సంబంధించిన అన్ని సాక్ష్యాలని నేను చెరిపేశాను, నేను ఎవరితోనూ కాంటాక్ట్లో లేను, నేను మొబైల్ ఫోన్ యూజ్ చేయలేదు, ల్యాండ్ ఫోన్ యూజ్ చేయలేదు, నేను ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు ఇవేమీ నా పేరు మీద చేయించుకోలేదు, నేను ఇంతవరకు ఓటు కూడా వేయలేదు, నా పేరు మీద ఎటువంటి రిజిస్ట్రేషన్లు, నా పేరు మీద ఎటువంటి లావాదేవీలు ఏమీ జరపలేదని చెప్పాడు. వినోద్ శర్మ ఎప్పుడైతే మర్డర్ చేశాడో పోలీసులకి తనని ఈ ఆధారాలు ఈ సాక్ష్యాల దాంట్లోనే పట్టుకుంటారన్న సంగతి తెలిసి తన పేరు మీద ఎటువంటివి పెట్టుకోలేదు. చివరికి తాను నడిపిస్తున్న కిరాణా దుకాణం రిజిస్ట్రేషన్ కూడా తన భార్య పేరు మీద పెట్టాడు. బ్యాంకు లావాదేవీలు, బ్యాంకు పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా తన పేరు మీద పెట్టకుండా తన భార్య పేరు మీద పెట్టాడు. అలా తన పేరు మీద ఏవీ లేకుండా, ఆఖరికి మొబైల్ ఫోన్ యూజ్ చేయలేదు, ల్యాండ్ ఫోన్ యూజ్ చేయలేదు, ఏవీ తన మీద పేరు మీద పెట్టుకోకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. 20 సంవత్సరాలుగా పోలీసులు ఇక నన్ను పట్టుకోలేరన్న ధీమాతో ఉన్నాడు. కానీ వినోద్ శర్మ భార్య చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల పోలీసులకు పట్టుబడ్డాడు. కరోనా టైంలో చిత్ర వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళింది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తన పేరుని సర్టిఫికెట్లో చిత్ర వినోద్ శర్మ అని రాయించింది. అదే వినోద్ శర్మని పట్టించింది. ఒకవేళ చిత్ర అన్న పేరునే రాయించుంటే
వినోద్ శర్మ పట్టుబడేవాడు కాదు. కానీ ఎప్పుడైతే చిత్ర తన పేరుని తన భర్తతో కలిపి చిత్ర వినోద్ శర్మ అని రాయించిందో అది వ్యాక్సిన్ సర్టిఫికేట్ పోర్టల్లో ఆ పేరు ఉండిపోయింది. పోలీసులకి ఒక ఐడియా రావడం, ఆ ఐడియా చూసి చిత్ర వినోద్ శర్మ అని కనిపించి ఎందుకైనా మంచిదని విచారిస్తే 20 సంవత్సరాల క్రితం హత్య చేసిన ఒక హంతకుడు పోలీసులకి పట్టుబడ్డాడు. ఆ తర్వాత పోలీసులు ఛార్జ్షీట్ అది నమోదు చేశారు. ప్రస్తుతం వినోద్ శర్మ జైల్లో ఉన్నాడు. అలా హంతకుడు నేరస్తుడు ఎంత తెలివైనవాడైనా సరే ఏదో ఒక చిన్న తప్పిదం వల్ల పోలీసులకి పట్టుబడతాడు. నేను ఎన్నో వీడియోలు చెప్పాను, చట్టం నుంచి ఏ నేరస్తుడు కూడా తప్పించుకోలేడు. ఏదో ఒక చిన్న తప్పు చేయడం వల్ల పోలీసులకు పట్టుబడతాడు. కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే అన్నట్టుగా నేరస్తుడు చట్టం నుంచి ఎప్పుడూ తప్పించుకోలేడు. సంవత్సరాలు గడిచినా కాలం గడిచినా ఎప్పుడొకప్పుడు చిక్కక తప్పదు అన్న ఉదంతం ఈ కేసు ద్వారా నిరూపితమైంది. ఎనీవే, ఒక కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ వల్ల 20 సంవత్సరాల క్రితం హత్య చేసిన ఒక హంతకుడు పట్టుబడడం నిజంగా పోలీసుల కృషికి అభినందనీయం. నిజంగా పోలీసులు పట్టుబడితే కేసును సాల్వ్ చేయాలన్న సంకల్పం వాళ్ళకి ఉంటే ఎంతటి కేసునైనా సాల్వ్ చేయగలుగుతారు. కాకపోతే కావాల్సిందల్లా పోలీసులకి తమ ఉద్యోగం పట్ల నిబద్ధత, ఇన్వెస్టిగేషన్ చేసే ప్రక్రియలో మెళకువలు, ఆ ఇన్వెస్టిగేషన్ చేరే తీరు, అలాగే కృషి, నిబద్ధత ఇవన్నీ ఉంటే పోలీసులు ఎటువంటి కేసునైనా సాల్వ్ చేస్తారు అనడానికి ఉదాహరణ ఈ మర్డర్ కేస్. ఈ స్టోరీ మీద, ఈ నిజమైన కథ మీద మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. మరొక నిజమైన కథతో, క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.